హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి మామ, కోడళ్ళిద్దరూ ఏంటో నవ్వుకుంటున్నారని అనుకోవచ్చు. మామయ్య గారినైతే హాస్పిటల్‌కి చెకప్ కోసమని తీసుకొచ్చామండి. ఇంకా మరి హాస్పిటల్‌కి వెళ్ళే ముందైతే ఇంటి దగ్గర మొత్తం పనంతా కూడా చక్కబెట్టేసుకొని అప్పుడు బయలుదేరైతే హాస్పిటల్‌కొచ్చాము. ఇక హాస్పిటల్‌కెళ్ళినా, బయటికెక్కడికైనా వెళ్ళినా మరి పొద్దున్నే అయితే లేచి పిల్లల్ని స్కూలుకి పంపించుకొని, ఇంట్లో మరి ఉన్న పనులన్నీ చక్కబెట్టుకొని, వంట, వార్పు ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఎక్కడికైనా వెళ్ళేది. మరి హాస్పిటల్‌కైనా అంతే కదండీ! ఇంటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి. అలాగే మరి పనులు చేసుకోవాలి. ఇక ఎర్లీగా అయితే లేచేసి పిల్లల కోసం మరి టిఫిన్ రెడీ చేసుకుంటూ ఓ పక్కనైతే టీ పెట్టుకున్నాను. పరగడుపునైతే నేను కాసిన్ని మంచినీళ్ళు తాగుతానండి. ఎన్ని తాగాలనిపిస్తే అన్ని తాగుతాను. అంతా ఇంత కొలతనేమీ లేదు. తర్వాతే టీ తాగుతాను. ఎందుకంటే పరగడుపున డైరెక్ట్‌గా టీ తాగడం అంత మంచిది కాదనైతే మరి నేను ముందైతే మంచినీళ్ళు తాగుతాను. తాగాలనిపిస్తుందండి. ఇంకా టీ అయితే మరి మరుగుతూ ఉంది. ఇంకా నూనె కూడా కాచేశాను. ఎందుకంటే వీటిలో మరి బోండాలు వేస్తాను. రాత్రేమో మైదా పిండయితే నానబెట్టానండి. కొంచెం పెరుగు, అలాగే మరి కొంచెం వంట సోడా, అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసి దాన్ని నానబెట్టేసి ఉంచాను. ఉప్పు, వంట సోడా అయితే నేను మార్నింగ్ కలుపుతానండి. నైట్ అయితే పెరుగుతోటే కలిపేసి అయితే ఉంచాను. నేను బుర్ర అయితే ఏమీ స్టడీలో లేదండి నాకు నైట్ నుంచి కూడా. ఇక పిండి కూడా ఎలా కలిపానో ఏంటనేది కూడా అంతగా నేను పర్ఫెక్ట్‌గా చేయలేకపోయాను. ఎందుకంటే మనసు బాగుంటేనే ఏ పనైనా ఇంట్రెస్ట్‌గాను చేయబుద్ధవుతుంది. ఈ పిండి ఎలా కలిపాననేది నాకు రాత్రంతగా నేను పర్ఫెక్ట్‌గా చేశానో లేదనేది కూడా ఇది వేస్తుంటే తెలిసింది. మామయ్య గారిని హాస్పిటల్‌కే తీసుకెళ్ళాలి మార్నింగు. ఇంకా ఆయనైతే కొంచెం నీరసంగా కనిపించేసరికైతే కొంచెం భయమేసింది. ఇంట్లో మరి పేరెంట్స్‌కి ఎవరికైనా బాగోనప్పుడు మనం ఏం పని చేసినా గానీ ఆందోళనగానే ఉంటుంది. ఎంత ఆందోళన ఉన్నా పనులైతే తప్పవండి. పిల్లల కోసం ఇంకా మరి ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమైతే ప్రతీదీ కూడా మనం పని చేసుకుంటూనే ఉండాలి. ఫుడ్ అనేది కూడా వండుకుంటూనే ఉండాలి కదా! ఇక ఏ పని మీద కాన్సంట్రేషన్ అయితే పెట్టలేకపోతున్నాను. నాకు చాలా దిగులుగా అనిపించి ఏదో పనులైతే చేస్తున్నాను నార్మల్‌గాను. కానీ మనసైతే మామయ్య గారి గురించి ఒకటే ఆందోళన. హాస్పిటల్‌కి వెళ్తే మరి అక్కడ టెస్ట్‌లవి చేస్తారు. ఎలా ఉంటారో ఏంటో. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక హమ్మయ్య! అనుకోవాలి. ఎప్పుడు తెల్లారుతుందా అని నైటంతా ఒకటే ఆలోచన. ఇక ఏం చేస్తామండి? మన చేతిలో ఏముంది? అంతా దేవుడి దయ. ఆ డాక్టర్ గారు మరి ఏం చెప్తారో ఏంటో, ఆ మాట కోసం మరి పొద్దున్నే పిల్లలనైతే మరి ఎలా రెడీ చేశానో ఏంటో అనేది తెలీదు. వాళ్ళకైతే క్యారేజీలయితే పెట్టేసి వాళ్ళని పంపించేసాను. ఇక వాళ్ళని వీడియో తీసే అంత కూడా లేదులెండి. ఆ గొర్రె పిల్లలున్నాయండి మా వోళ్ళకి జత. వాటిని కూడా చూసుకోవాలి. ఇంకా మరి దీనికి పాలు పట్టించాలి. పాలు కూడా కాచేసి పట్టించేసి వాటికి మేత పెట్టేసి, మేత కూడా కట్ చేసేసి, సంచిలో వేసి పక్కన పెట్టేసుకున్నాను. అన్నమైతే గ్యాస్ మీద పెట్టానండి. కుక్కర్‌లో అయితే పప్పు పెట్టాను. పప్పు వండుదామనేసి పిల్లలు మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు. అత్తయ్య ఇంటి దగ్గరే ఉంటారు. ఇక మరి పొయ్యి మీద వండేంత టైం లేదండి. ఎందుకంటే ఎర్లీగా వెళ్ళాలి కదా! మరి పిల్లలతోనే సరిపోయింది ఇప్పటి వరకును. ఇక మామయ్య గారైతే బయలుదేరిపోయారు. నేను కూడా బయలుదేరాను. బయలుదేరే ముందు అన్నీ పెట్టుకున్నానా, రిపోర్ట్‌లు అన్నీ ఉన్నాయా, హాస్పిటల్ కార్డ్ అన్నీ ఉన్నాయా లేవనైతే చెక్ చేసుకున్నాను 1కి 2 సార్లు. ఇంకా మరి నేను నాతో పాటు ఇంకేం తీసుకెళ్తానంటే, మామయ్య, నేను వెళ్తున్నాము. మరదలొస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ బైబిల్ అండి. ఇది నాతో ఎప్పుడూ ఉంటుంది. నేనే కాదండి, మా వాళ్ళు ఎవరెక్కడికి బయటకు వెళ్ళినా బైబిల్ తీసుకొని వెళ్తారు. దేవుడు నాతో ఉన్నాడన్న ఫీలింగ్ అయితే ఉంటుంది బైబిల్ మాతో ఉంటే. అక్కడ వీలైతే ఒక్కొక్క వాక్యం అయితే చదువుకోవడానికి అవకాశం ఉంటే చదువుకుంటాను. ఇంకా మరి మామయ్య గారికి క్యారేజీ కూడా పెరుగన్నం వేసేసి బాక్స్ పెట్టేశాను. ఒక వాటర్ బాటిలు, ఆయనకి కావాల్సిన మెడిసిన్స్ ఇవి కూడా తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. ఇక ఆటో కూడా వచ్చేసింది. ఇక చెకప్‌కి వెళ్ళినప్పుడల్లా మామయ్య గారు నా బస్సుల మీద వాటి మీద తిప్పడం అంత మంచిది కాదు కాబట్టి ఇక ఆటోనే మరి పురమాయించుకుని అయితే ఆటో మీదే వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా చెకప్‌కి ఇలాగ ఆటో మీదే వెళ్తామండి. ఇప్పటివరకైతే మనసంతా చాలా ఆందోళనగా అలాగా ఇలాగా భయంగా ఉందండి. ఈ గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చేటప్పటికి అందులోనూ ఆ గోదావరిని చూసేటప్పటికి కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించిందండి. ఎంత స్వచ్ఛంగా ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత నిమ్మలంగా ఉంటుంది. ఏదో వరదలొచ్చినప్పుడు ఉగ్రరూపం చూపిస్తుంది తప్ప, మిగిలిన రోజుల్లో ఎంత శుద్ధంగానో కనిపిస్తుందండి. గోదావరిని చూసినప్పుడల్లా నాకొకటి అనిపిస్తుందండి. ఎంత శాంతంగా, ఎంత సహనంగా ఉంటుంది. ఒక్కసారి కోపం వచ్చిందంటే ఎంత ఉగ్రరూపం చూపిస్తుంది. మన ఆడవాళ్ళం కూడా అంతేనండి. ఉండవలసిన టైంలో అలా ప్రశాంతంగా ఉండాలి. ఏదో ఒక టైం వస్తుంది. అప్పుడు మనం ఏంటనేది చూపించాలి. నేనైతే అలానే చేస్తాను. ఇంకా హాస్పిటల్‌కైతే వచ్చేసామండి.
ముందు కూర్చున్నది మామయ్య గారు, ఇంకా మరదలండి. అంటే మా చిన్న ఆడపడుచు అన్నమాట. ఇక హాస్పిటల్‌కి వచ్చి అయితే చాలా సేపయితే వెయిట్ చేసాము. కార్డ్ రాయించుకున్న తర్వాత వచ్చైతే నేను కూడా కూర్చున్నాను. మామయ్య గారికైతే పెరాలసిస్‌కి సంబంధించి రెగ్యులర్‌గా చెకప్‌కయితే నెలకొకసారి తీసుకొస్తాము. అంత భయమేమీ ఉండదండి. కానీ మధ్యలో అయితే ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి తగ్గిపోయింది కానీ నీరసంగా ఉంటున్నారు. ఎందువల్ల ఏంటి మరి? ఫీవర్ వస్తే ఏంటంటే బ్లడ్‌లోను ఇన్ఫెక్షన్ అలాంటివి ఉంటాయి కదండీ! అవి ఉన్నదని తెలిసింది. మరలా మరి చెకప్‌కొచ్చినప్పుడు అది తగ్గిపోవాలి. నార్మల్‌గా ఉండాలని అయితే మనసులో కోరుకున్నాను దేవుడిని. ఇక మామూలుగానే రావాలి రిపోర్టు, బ్లడ్ రిపోర్ట్ అనేసి కొంచెం భయంగా ఉంది. ఇంక అందులోను కూడా నీరసంగా ఉన్నారు. జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత నీరసం చాలా రోజులు ఉంటుంది కదండీ! మామూలుగా ఉన్న వాళ్ళకైతే పర్వాలేదులే అనిపిస్తుంది. మామయ్యకేమో అసలే కొంచెం నీరసంగా ఉన్న దాని మీద ఈ జ్వరం వచ్చింది, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏంటా అని ఒకటే భయము, ఆందోళన. ఏదేమైనా మంచిగానే వస్తుందని ఒక పక్క నమ్మకం దేవుడి మీద. కానీ ఇంకా భయం ఎందుకులే అనేసి అయితే కాసేపు రిలాక్స్ అయిపోయాము. ఇక మామయ్య గారైతే మరి మంచిగా మరి నాతోటి ఫోటో దిగడానికైతే ఒప్పుకున్నారు. అలా మరి చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాను మామయ్య గారితోను. మామయ్య గారు ఒకటి, మా నాన్న ఒకటి కాదండి. నాకు ఇద్దరు ఒకటే. ఇద్దరిని ఒకేలా చూసుకుంటాను. నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమండి. మా వాళ్ళున్నా కానీ మరి నాకు అందరిని కూడా చూసైతే చాలా ముచ్చటేసేస్తుంది. వాళ్ళెవరో తెలియకపోయినా కానీ వాళ్ళని పట్టి పట్టి చూడడం, వాళ్ళ వైపే దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక బాబు అయితే మరి జ్యూస్ తాగుతూ ఉన్నాడు. మూత తీయకుండా జ్యూస్ తాగుతున్నాడు. ఏంటబ్బా అని విచిత్రంగా మరి ఫోన్ అలా పెట్టేసరికి మానేసి అయితే మామూలు అయిపోయాడు. ఇంకా నేను ఫోన్ ఇటువైపు పెట్టినట్టే పెట్టి తననైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మరలా తాగేవాడు మళ్ళీ మానేసి నా వైపు అలాగే చూశాడు. చాలాసేపు బ్రతిమాలగా బ్రతిమాలగా అక్క వాళ్ళున్నారు ఇంటి దగ్గర. వాళ్ళకి చూపిస్తాను నీ వీడియో. ఒకసారి తాగమ్మా అనంటే అప్పుడు తాగాడండి. ఎక్కడి నుంచి తాగుతున్నావు మూత తీయకుండా అంటే, ఇక్కడ చిల్లు ఉందని అయితే చిల్లు వైపు చూపించాడు. మహా మేధావి అనుకుంటా అండి. అందుకని చిల్లు పెట్టి మరీ ఇచ్చారు. లేదంటే మూత తీసి ఇచ్చేద్దురేమో. ఎంత తెలివైనోడో అనుకున్నానప్పుడు. ఏమిటోనండి ఇలాంటివన్నీ కూడా సన్నివేశాలు నా కళ్ళకే కనిపిస్తూ ఉంటాయి. ఇంక మామయ్య గారికైతే బ్లడ్ టెస్ట్ అయితే చేశారు. శాంపిల్స్ అయితే తీసుకున్నారు. రిపోర్ట్ రావడానికి చాలా టైం పడుద్ది. ఇక ఈలోపైతే మామయ్య గారికి మరి మేము భోజనం తీసుకొచ్చాం కదా! అదైతే పెట్టేయవచ్చని అయితే బయటకి తీసుకొచ్చాము. ఇక్కడ భోజనాలు అవి చేయడానికి బాగుంది. ఇక్కడ హాల్‌లాగా ఉంటుంది. ఇక మరదలైతే మామయ్య గారికి అన్నం తినిపిస్తుంది. పెరుగన్నమే తీసుకొచ్చామండి. ఇంకా మరి మామయ్య గారికి అన్నం పెట్టేసిన తర్వాత మరలా డాక్టర్ గారు రిపోర్ట్ చూసారు. మంచిగానే వచ్చింది. మెడిసిన్స్ అవి రాసిచ్చారు. అవన్నీ కూడా తీసేసుకొని అయితే మామయ్య గారిని తీసుకొని మరలా మేము ఇంటికైతే మరి స్టార్ట్ అయిపోయాము. అలా ఇంటికి స్టార్ట్ అయినప్పుడు హమ్మయ్య అనిపించిందండి. ఇప్పటి వరకు కూడా గజిబిజిగా ఉంది మనసైతేని. పర్వాలేదు బాగుందన్నాక కాస్తంత బాగుంది ప్రాణం. ఇక పిల్లలకైతే కొన్ని ఏవో తినడానికి తీసుకున్నాను. వాళ్ళకి పువ్వులు కూడా తీసుకున్నాను. ఇక మా ఊరికి దగ్గరలో మరి దొమ్మేరని ఒక ఊరుంటుంది. అక్కడైతే మరి ఇక్కడ కూరగాయలు అవి బాగుంటాయండి ఫ్రెష్‌గాను. ఆ షాప్ దగ్గర అయితే ఆపమని చెప్తే ఆటో అతను ఆపారు. ఇక నాకు కావాల్సిన కూరగాయలు, వంకాయలు, ఇంకా బీరకాయలు మామయ్య గారికి, ఇక బెండకాయలు ఇంకా తీసుకున్నానులేండి బంగాళాదుంపలు అవిని ఇవన్నీ కూడా తీసుకోవడానికైతే అన్నీ డైరెక్ట్ ఎలా ఉన్నాయి అలా మరి మనం వేసేసుకోలేం కదండీ. బెండకాయలేమో ముదిరిపోయి ఉంటాయి, వంకాయలేమో పుచ్చులొచ్చి ఉంటాయి. ఇవి అవి చెక్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. నార్మల్‌గా అందరూ ఎలా చూసి అలా వేస్తారు కానీ నాకు అదొక అనుమానం అండి. ప్రతి కాయ చూస్తాను. అంత టైం ఎవరు ఊరుకుంటారండి? ఆటో ఆయన ఊరుకుంటారా? ఆ షాప్ అతను ఊరుకుంటాడా? అయినా కానీ నా పిచ్చి కాకపోతే అన్నీ చెక్ చేసుకునే వేసుకుంటాను. అయినా లోపల ఉన్న పుచ్చుల్ని మనం చూడగలమా? నేను కూరగాయలు అలా చెక్ చేస్తూ ఉంటుంటే నాతో వచ్చిన మా వాళ్ళతోటి ఎలా ఉంటుందంటే గుడ్లు ఇంతింత పెద్దవైతే చేసి చూస్తూ ఉంటారు. మా వారితో వచ్చిన అలాగే చూస్తారులేండి. ఇక వాళ్ళు చూస్తే చూసారులే అని నా పని నాదే. బీరకాయలు, బెండకాయలు, నల్లంకాయలు, తెల్లంకాయలు, బంగాళాదుంపలు అయితే తీసుకున్నానండి. టమాటాలు మాకు ఎక్కువే దొరుకుతున్నాయి అనేసి తీసుకోలేదు. ఇక వాటిలో నుంచి నల్లంకాయలు తీసుకుని అయితే కూర అయితే రెడీ చేసేసాను. వండేసానండి, పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా పువ్వులు కూడా తీసుకొచ్చాను కదా! ఈ కూరగాయలు, ఈ పువ్వులు అవి సర్దుకుంటున్నాను. ఈ పువ్వులు అయితే చామంతి పూలండి. విడి పువ్వులు కొనుక్కుంటాను. మాల కట్టింది ఎప్పుడు కూడా కొనబుద్ధి అవ్వదు నాకైతే. ఈ విడి పువ్వులు ఒక్కొక్క పువ్వు మాత్రమే పెడతానండి. తలలో మరి అలా చందమామ ఉన్నట్టే అనిపిస్తుంది. జడలు 2 జడల్లో ఈ ఒక పువ్వు పెట్టుకుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి. అన్నట్టు మేము ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చిన తర్వాతే ఈ పనులన్నీ మొదలుపెట్టాను. ఇంటికొచ్చాక కూడా మళ్ళీ పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి. ఇంక చాలా ఉంటాయి కదండీ. పాలు కాచుకోవాలి, తోటచుక్క వేసుకోవాలి. ఇక పూలైతే నేను ఇలా మరి రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా నాకు ఇలా మరి విడి పువ్వులైతే చాలా ఇష్టమండి. కొనుక్కుంటాను ఇలాగా పిల్లల కోసం. నేనైతే పెట్టుకోనండి. 40 డేస్ ప్రేయర్స్ ఉంటాయి మాకైతే. ఈ 40 డేస్ కూడా పువ్వులనేవి పెట్టుకోను. మామూలుగా ఏదో పెట్టుకున్నట్టు చెప్తున్నాను గానీ అలా ఇష్టమండి పువ్వులంటే. చూడడానికి ఇష్టం పెట్టుకోవాలంటే. కానీ పిల్లలు ఉన్న తర్వాత ఎన్ని పూలున్నా గానీ వాళ్ళ తలలోనే పెట్టాలనిపిస్తుంది. ఎప్పుడైనా పెట్టుకుంటాను. పెట్టుకోవాలని ఏమీ లేదు. అవి చూసి ఆనందించడమే నాకు ఎక్కువ ఇష్టం.
ఇంక మరి పాలు కూడా తెప్పించేసానండి బాబుతోను. పొద్దున్నే మరి పిల్లలు మరి స్కూల్‌కెళ్ళే టైంలో పాలకెళ్ళడం అంటే ఇబ్బందవుతుంది కాబట్టి, ఇక గొర్రె పిల్లకైతే కొన్ని పాలైతే కాచాను. మిగతా పాలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. కొన్ని తోడుచుక్క వేసుకోవడానికి తీసుకున్నాను. అవి కూడా కాచి తోడంటి పెట్టాలి. ఇంకా వంకాయ కూరైతే ఉడికిపోయిందండి. నేను వంకాయ కూరలోనైనా, వేరే ఏ కూరల్లోనైనా నిమ్మకాయ పిండుతానండి. నిమ్మకాయ పిండవలసిన కూరలు కొన్నుంటాయండి. వాటిల్లో మాత్రమే పిండుతాను. అన్నిటిలోనూ పిండను. ఇక పిండేసాను ఒక బద్దయితే. ఇక కూరైతే మరి ఉడికిపోయింది. ఇక కొంచెం ఎగిరిన తర్వాత ఆఫ్ చేసేసి పిల్లలకైతే అన్నం పెడతానండి. మామయ్య గారికి మాత్రం ఈ పూట కూడా పెరుగన్నమేలెండి. ఇక మామయ్య గారు కూడా తినేస్తారు పిల్లలతో పాటే. మమ్మల్నందరిని కూడా ఎంతగానో ప్రొటెక్ట్ చేసిన మామయ్య గారు ఇప్పుడు మరి నీరసంగా ఇలా ఉంటున్నారు కాబట్టి, ఆయన కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనైతే నేను ఎప్పుడూ దేవుడిని కోరుకుంటాను. మరి పొద్దున్నే ఎప్పుడో మొదలుపెట్టానండి పనులన్నీ చేసుకొని, మామయ్య గారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి, మరలా ఇంటికొచ్చి పనులు చేసుకొని 9:30, 9 అవ్వొస్తుందండి. ఇలా జరిగిపోయిందండి నా జర్నీ ఈరోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.